పార్ట్ 3 లా ఆఫ్ అట్రాక్షన్ శక్తివంతమైన టెక్నిక్లు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ 1 దృశ్యమానం విజువలైజేషన్ యొక్క శక్తి విజువలైజేషన్ అంటే మీకు కావలసిన దాన్ని మీ మనస్సులో స్పష్టంగా శక్తివంతంగా మరియు భావోద్వేగంతో ఊహించుకోవడం మెదడు వాస్తవ సంఘటనలకు మరియు ఊహించిన సంఘటనలకు తేడాను గుర్తించలేదు మీరు ఒక కోరిక నెరవేరినట్లుగా భావిస్తే ఆ భావాన్ని నిజం చేయడానికి మెదడు మరియు శరీరం సిద్ధమవుతాయి ఎలా చేయాలి సమయం ఉదయం నిద్రలేచిన వెంటనే మెదడు తీటా తరంగంలో ఉంటుంది మరియు రాత్రి నిద్రపోయే ముందు ఉపచేతన మనస్సు సులభంగా స్వీకరిస్తుంది విజువలైజేషన్ చేయడానికి ఉత్తమ సమయాలు పంచేంద్రియాలను ఉపయోగించండి కేవలం చూసే బదులు మీ కోరిక నెరవేరినప్పుడు వచ్చే అనుభూతిని అన్ని ఇంద్రియాలతో అనుభవించండి చూపు సైట్ మీ కొత్త ఇల్లు కారు లేదా ఆఫీస్ ఎలా కనిపిస్తుందో రంగులతో సహా చూడండి స్పర్శ టచ్ మీరు కోరుకున్న వస్తువును తాకినట్లు ఉదా కొత్త కారు స్టీరింగ్ వీల్ లేదా మీ భాగస్వామి చేయి పట్టుకున్నట్లు అనుభూతి చెందండి శ్రవణం సౌండ్ మీ విజయాన్ని ఇతరులు అభినందించే మాటలు లేదా మీ బ్యాంకు ఖాతాలో డబ్బు చేరినప్పుడు వచ్చే నోటిఫికేషన్ ధ్వని వినండి వాసన రుచి స్మెల్ టేస్ట్ మీ కొత్త ఇంట్లో కాఫీ వాసన లేదా విజయం యొక్క అనుభూతిని రుచి చూడండి భావోద్వేగం ముఖ్యం విజువలైజేషన్ చేసినప్పుడు మీరు అత్యంత సంతోషంగా కృతజ్ఞతతో మరియు ప్రశాంతంగా ఉన్నట్లు భావించాలి భావోద్వేగం లేకుండా ఊహించుకోవడం శక్తివంతమైనది కాదు విజన్ బోర్డ్ మీ కోరికలకు సంబంధించిన చిత్రాలు కోట్స్ మరియు అఫర్మేషన్స్ను ఒక బోర్డుపై అతికించడం ఇది మీ ఉపచేతన మనస్సుకు మీ లక్ష్యాలను ప్రతిరోజూ గుర్తుచేస్తుంది మరియు మీ వైబ్రేషన్ను లక్ష్యానికి అనుగుణంగా ఉంచుతుంది 2 స్క్రిప్టింగ్ యొక్క రహస్యం స్క్రిప్టింగ్ అనేది మీ కోరుకున్న భవిష్యత్తును వర్తమాన కాలంలో ప్రెజెంట్ టెన్స్ రాసే ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇది ఒక మ్యాజిక్ డైరీ లాంటిది మీరు మీ కోరికలను భవిష్యత్తు కోసం రాయడం లేదు అవి ఇప్పటికే జరిగిపోయినట్లు రాస్తున్నారు ఎలా చేయాలి 1 డేట్ సెట్ చేయండి మీరు రాసే డైరీ పేజీపై భవిష్యత్తులో మీ కోరిక నెరవేరే రోజు తేదీని రాయండి ఉదా నవంబర్ 4 2026 2 ఆనందంతో ప్రారంభించండి ఈ రోజు నా జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు లేదా నేను చాలా కృతజ్ఞతతో మరియు సంతోషంగా ఉన్నాను వంటి వాక్యాలతో ప్రారంభించండి 3 వివరంగా రాయండి మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఎలా భావిస్తున్నారో మీరు ఏమి చూస్తున్నారో ఎవరు మీతో ఉన్నారో ఏ పనులు చేస్తున్నారో వివరంగా రాయండి ఉదా ఈ రోజు ఉదయం నేను నా కొత్త ఇంటి బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతున్నాను ఈ ప్రశాంతత అద్భుతం నా బ్యాంకు ఖాతాలో టెక్స్ట్ ఇండియన్ రూపీ 50 లక్షలు చూసుకున్నాను అది నా శ్రమకు దక్కిన ప్రతిఫలం నా భాగస్వామి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నారు జీవితం ఇంత సులభంగా సమృద్ధిగా ఉన్నందుకు యూనివర్స్కు ధన్యవాదాలు 4 భావోద్వేగం నింపండి రాసేటప్పుడు ఆనందం ఉత్సాహం లేదా ప్రశాంతత వంటి బలమైన భావాలను అనుభూతి చెందండి రాయడం పూర్తయిన తర్వాత కూడా అదే భావాన్ని కొనసాగించండి 5 పునరావృతం ప్రతిరోజు లేదా వారానికి కనీసం 3 సార్లు స్క్రిప్టింగ్ చేయండి మీ ఉపచేతన మనస్సు ఆ కథనాన్ని నిజమని నమ్మే వరకు ఇది చేయండి స్క్రిప్టింగ్ మీ ఉపచేతన మనస్సుకు మీ కోరికను ఒక నిజమైన మెమరీగా అందిస్తుంది ఒకసారి ఉపచేతన మనస్సు దాన్ని నిజమని భావిస్తే అది దాన్ని ఆకర్షించడానికి అవసరమైన శక్తి తరంగాన్ని పంపుతుంది 3 కృతజ్ఞతాభావం గ్రాటిట్యూడ్ సాధన కృతజ్ఞత అనేది అత్యధిక వైబ్రేషన్ శక్తి మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు లోటు ల్యాక్ నుండి సమృద్ధి అబండెన్స్ స్థితికి మారుతారు కృతజ్ఞత అనేది మీరు ప్రస్తుతమున్న శక్తి స్థాయిని పెంచే వేగవంతమైన మార్గం కృతజ్ఞతా డైరీ గ్రాటిట్యూడ్ జర్నల్ 1 ప్రతిరోజు 5 అంశాలు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు మీకు దక్కిన కనీసం 5 మంచి విషయాలను రాయండి అవి చిన్నవి కావచ్చు ఉదా రుచికరమైన ఆహారం మంచి నిద్ర లేదా పెద్దవి కావచ్చు ఉదా కొత్త అవకాశం ఉద్యోగంలో విజయం 2 ఎందుకు అని రాయండి కేవలం
నాకు ఇల్లు ఉంది అని రాయడం కాకుండా నాకు నా ఇల్లు ఉన్నందుకు కృతజ్ఞతలు, ఎందుకంటే ఇది నాకు భద్రత, ప్రశాంతత మరియు కుటుంబంతో గడపడానికి స్థలాన్ని ఇస్తుంది అని రాయండి. ఎందుకు అనేదానికి సమాధానం మీ భావోద్వేగాన్ని పెంచుతుంది. 3. ముందుగానే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఇన్ అడ్వాన్స్. మీరు ఇంకా ఆకర్షించని కోరికలకు కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఉదా, నాకు ఇంకా తెలియని కాని అద్భుతంగా రాబోయే కొత్త ఉద్యోగానికి నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. మీ కోరిక ఇప్పటికే నెరవేరినందుకు కృతజ్ఞతలు చెప్పడం యూనివర్స్కు అది మీకు ఖచ్చితంగా వస్తుందని మీ నమ్మకాన్ని ధృవీకరిస్తుంది. స్టెప్ 2. బిలీవ్. 4. ఇతర ముఖ్యమైన టెక్నిక్లు. అఫర్మేషన్స్ మరియు అనుభూతి. ధృవీకరణలు మీ ఉపచేతన మనస్సును రీప్రోగ్రామ్ చేయడానికి సహాయపడతాయి. అయితే కేవలం పదాలు చెప్పడం కంటే ఆ పదాల యొక్క అనుభూతిని మీ శరీరంలో కలిగించడం ముఖ్యం. శక్తివంతమైన ధృవీకరణ. నా జీవితంలో ప్రతీది సులభంగా, సరళంగా జరుగుతోంది అని చెప్పండి. చెప్పేటప్పుడు మీ శరీరం సులభంగా ఉన్నట్లు, మీ కండరాలు రిలాక్స్గా ఉన్నట్లు భావించండి. మీరు నమ్మగలిగే దాన్ని చెప్పండి. మీరు నేను కోటీశ్వరుణ్ణి అని చెప్పడానికి నమ్మకపోతే, నేను కోటీశ్వరుణ్ణి కావడానికి ప్రతిరోజూ శక్తివంతమైన అడుగులు వేస్తున్నాను అని చెప్పడం ద్వారా ప్రారంభించండి. 5x55 లేదా 333 పద్ధతులు. ఇది మీ కోరికను నిర్దిష్టమైన రోజులలో నిర్దిష్ట సంఖ్యలో రాయడం. ఉదాహరణ 555. ఒకే అఫర్మేషన్ను. ఉదా, నా సంపాదన రోజురోజుకు పెరుగుతోంది. రోజుకు 55 సార్లు 5 రోజులు వరుసగా రాయండి. ఈ ప్రక్రియ మీ ఉపచేతన మనస్సులో ఆ కోరికను స్థిరపరుస్తుంది. నీటిపై దృష్టి. వాటర్ మేనిఫెస్టేషన్. డాక్టర్ మసారు ఎమోటో పరిశోధన ప్రకారం నీటిలో శక్తివంతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మీరు నీటిని త్రాగే ముందు దానిని మీ చేతుల్లో పట్టుకుని దానిపై సానుకూల భావాలను, ప్రేమ, కృతజ్ఞత, సమృద్ధి ప్రసారం చేయండి. మీరు ఆ నీటిని త్రాగినప్పుడు ఆ సానుకూల శక్తి మీ శరీరంలోకి వెళుతుంది. ముగింపు. పార్ట్ 3లోని ఈ శక్తివంతమైన టెక్నిక్లు విజువలైజేషన్, స్క్రిప్టింగ్ మరియు కృతజ్ఞత మీ ఎల్ఓఏ సాధనలో మీరు కోరుకున్న వాటిని వేగంగా ఆకర్షించడానికి సహాయపడతాయి. వీటిని నిలకడగా చేయడం వలన మీ శక్తి తరంగం స్థిరంగా అధిక స్థాయిలో ఉంటుంది.